సామాన్యుడు కోరుకునేది ఒత్తి నుంచి తప్పించుకోవాలి. ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, చావు లేకుండా ఉండాలి. దీనిలో చావు లేకుండా ఉంటే అసాధ్యం. దేహంతో అనుభూతిలో దేహాన్ని నమ్ముకుని దేహంలో పొందే ఆనందాలు స్థిరంగా ఉండవు, సుఖదుఖాలతో ఉంటాయి తాత్కాలికంగా. కాబట్టి అది అసంభవం. గుర్తించి గమనించి తెలిసే లక్షణం లేకుండా నేనైనా పదమే లేదు. లక్షణాలే ఉన్నాయి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అంతే. ఇవి కూడా పూర్తిగా ఉన్నాయంటే అది చెప్పలేము. అదేంటి స్వామిది, ఏది లేదు లేదంటాడు, లేదు లేదన్నాడు. గుర్తించి గమనించి తెలుసుకుని భావించి సిద్ధం చేసే లక్ష్యంతో ఉన్నాడు అన్న ఎరుక కూడా లేదంటున్నారే. ఇటు ఎరుక ఉందంటున్నారు, ఎరుక ఆత్మ అంటారు, ఎరుక బ్రహ్మం అంటారు, ఎరుక సాక్షాత్. మళ్ళీ ఉండి లేకుండా అంటే అది ఆశ్చర్యమైన ఆశ్చర్యం, తమాషైన తమాషా. ఇది అనుభవ వాక్యం. ఇలాగా అనుభవ వాక్యాన్ని, అనుభూతి వాక్యాన్ని, స్వరూప స్వభావంతో ఉన్న వాక్యాన్ని ఉనికితోనే, సత్తుతో, చైతన్యంతోనే, చిత్ పదార్థంతోనే, ఆనందంతోనే, పరిపూర్ణతతోనే, స్వేచ్ఛతోనే, సత్తు చిత్తం ఆనందము నిత్యం పరిపూర్ణ లక్షణాలతోనే, ధర్మాలతోనే, గుణాలతోనే, ఏదైనా కావచ్చు, ధర్మాలు కావచ్చు, గుణాలు కావచ్చు, ఏవైనా అవ్వచ్చు, లక్షణం అవ్వచ్చు. ఆ లక్షణాలతో నేను ఉన్నాను, ఇది మాత్రం ఖచ్చితం. ఈ లక్షణాలు లేకుండా కూడా ఉన్నానని చెప్తున్నాను కదా. ఎలాగా అంటే అనుభవంలో గమనించు. ఆ గమనించడం ఎలాగా? నీకు చెప్తే నీ శరీరం గమనిస్తున్నావా? లేదండి, నాకు నేనే గమనిస్తున్నాను. నీ కళ్ళు నువ్వే గుర్తిస్తున్నావు కదా, నాకు నేనే గుర్తిస్తున్నాను. చెమట వస్తే తుడుచుకుంటున్నావు కదా, తుడుచుకుంటున్నాను. అన్నీ నేను చేస్తున్నాను. ఇన్ని లక్షణాలు నీకు లేకుండా చేయలేం. కానీ అది స్వయం అనుభవం, స్వయం ప్రత్యక్ష అనుభవం, స్వయం తనకు తానే అనుభవం, సానుభవ సాక్షాత్కారం. అవునండి మీరు చెప్పింది కదా. కానీ ఇది కేవలం ఏ సాధన లేకుండా ఉందని నాకు తెలుస్తుంది. కానీ ఎలా గమనించాలో తెలియట్లేదు. నేను గమనిస్తాను, ఆ విధానం చెప్పండి, ఉపదేశం ఇవ్వండి. అరే సహజంగా గమనించేదానికి ఒక విధానం కాదు, సిద్ధాంతం కాదు, పద్ధతి కాదు. ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా ఉండు. అది సత్త అవచ్చు, చిత్త అవచ్చు, ఆనందం అవచ్చు, నిద్ర కళా మెలకులు కావచ్చు, రావటం పోవటం కావచ్చు, సత్య అసత్యాలు ఏవైనా కావచ్చు. అయితే మాట్లాడకుండా ఉండాలి. అవును, తప్పే ఉంది. నువ్వు మాట్లాడకుండా ఉంటావు. పొద్దుగులు పైకి మాట్లాడుతున్నావా? పొద్దుగులు అనుకుంటూనే ఉంటావా? నిద్ర నీకు తెలియబడకుండా వస్తున్న నిద్ర అనుకోవటం లేదు. అనుకోవటం ఎప్పుడైతే లేదో భావించడం, తలంచడం, గమనించడం, గుర్తించడం, నేను ఉన్నానంటాం, నేను లేనంటాం. ఈ ప్రసక్తే లేదుగా, శబ్దం నిశ్శబ్దం లేదు కదా. ఆ స్థితి ఒకటి ఉంది అని మేలుకోలేని ఆ స్థితిని గుర్తించి గమనించవచ్చునని మాత్రమే.